సో పాశ్చాత్య దేశాలకు ఉన్న ద్వంద్వ ప్రమాణాల గురించి ప్రతి వారం మనం మాట్లాడుతున్నాం. ఈ వారం ఒక అంశం వచ్చింది. కేర్ స్టార్మర్ ఎవరైతే యూకే ప్రైమ్ మినిస్టర్ ఉన్నారో, కేర్ స్టార్మర్ నిర్ణయాలే హిపోక్రిటిక్గా కనబడుతూ ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే, పాలస్తీనా నుంచి వచ్చినటువంటి ఇమిగ్రెంట్స్కి ఇప్పుడు యుక్రెయిన్ నుంచి వచ్చిన శరణార్థులు లాగానే వీళ్ళకు కూడా చట్టాలని అమెండ్ చేసి మరి వాళ్ళకు కూడా సేఫ్గా అక్కడ ఉండడానికి కావాల్సినటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఇంకా యూకేలో ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ గురించి మనం ఇప్పటికే మాట్లాడాము. ఎంతమంది రెఫ్యూజీ పేరిట వచ్చి అక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా వచ్చి చాలామంది వాళ్ళు ఆధిపత్యం చెలాయిస్తున్న సందర్భాలు ఉన్నాయి. బట్ అదే సమయంలో భారతీయ రెస్టారెంట్ల పైన ఓవైపు ఇంకోవైపు దాడులు చేస్తూ ఉన్నారు. భారతీయులకు ఒక న్యాయము, లేదా పాలస్తీనా నుంచి వచ్చినటువంటి వాళ్లకు, లేదా యుక్రెయిన్ నుంచి వచ్చినటువంటి వాళ్లకు, లేదా సిరియా నుంచి వచ్చినటువంటి వాళ్లకు ఒక న్యాయమా అన్నది ఒకసారి చెప్తారా? మనం అందుకనే వెస్టర్న్ హిపోక్రసీ అని సెక్షన్ పెట్టిన దానికి కారణమే వాళ్ళు ఇచ్చేటువంటి నీతి వాక్యాలు, నీతి వచనాలు ఏవైతే ఉంటాయో దానికి వాళ్ళు చేసేదానికి ఉన్న కాంట్రాస్ట్ చూపించడానికి మనం ఈ సెక్షన్ పెట్టుకున్నాం. మనకేమో మైనారిటీలను చూడాలి, మైనారిటీలకి మనం రక్షణ కలిగించాలి, మీ దేశంలో మైనారిటీలకు రక్షణ లేదు, ఈ లెక్చర్లు ఇచ్చేటువంటి కేర్ స్టార్మర్ కంప్లీట్గా ఇస్లామిక్ అజెండా తోటే వెళ్తున్నాడని స్పష్టంగా అర్థమవుతుంది మనకి. గతంలో అక్కడ ఉన్నటువంటి వైట్ యూకే క్రిస్టియన్స్ మీరు కంప్లీట్గా వీళ్ళకి సమర్థన ఇస్తున్నారని చెప్పి వాళ్ళ మీద అక్కడ రాయట్స్ జరిగితే వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని జైల్లో పెట్టారు. కానీ ముస్లిం మూకల్ని వాళ్ళు ఏమి చేయలేదు. రెండవది, మనకు ఈవెన్ మన దీంట్లో వరంగల్లో కూడా చిన్నప్పుడు చూశాను, హన్మకొండలో బస్ స్టాండ్ మధ్యలో నిలబడి ఒకతను బైబిల్ చదువుతూ ఉండేవాడు. సో ఓపెన్గా పబ్లిక్లో క్రిస్టియానిటీని కన్వర్ట్ చేయడము, ప్రొపగేట్ చేయడం అన్నది వాళ్ళ దేశాల్లో ఎప్పటి నుంచో ఉన్నది. అలాగే యూకేలో పబ్లిక్గా ఒకతను బైబిల్ చదువుతున్నట్టు నన్ను తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. అంటే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ముస్లిమ్స్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధపడకూడదని చెప్పి అరెస్ట్ చేయడం మొదలుపెట్టాడు. అంటే ఈ నీతులు, మనకు చెప్పిన నీతులు మరి వాళ్ళు పాటించేది ఏంటి? లేటెస్ట్గా ఇప్పుడు చూస్తే కనుక యుక్రెయిన్లో నుంచి వచ్చినటువంటి విస్థాపితులకు సంబంధించి ఒక చట్టం ఉండేది. ఆ చట్టాన్ని వాడుకొని, దాంట్లో చిన్న లూప్ హోల్స్ని వాడుకొని అక్కడ వచ్చినటువంటి కొన్ని గాజా నుంచి విస్థాపితులైనటువంటి ఒక కుటుంబము వాళ్ళు అక్కడ అజైలం అడిగితే కనుక అక్కడి చట్టాలు, అక్కడి డిపార్ట్మెంట్స్ దాన్ని రిఫ్యూజ్ చేసాయి. మీకు అధికారం లేదు, మేము వెనక్కి పంపించాలి అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే కేర్ స్టార్మర్ ప్రభుత్వం వచ్చి దాన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చి వాళ్ళు ఆ దేశంలో ఉండే దిశగా వాళ్ళకు మొత్తం సమర్థన ఇచ్చింది వాళ్ళకి. సరే, అది వాళ్ళ ఇష్టం, ఏ దేశంలో ఏం చేస్తారో అది పర్వాలేదు. కానీ ముస్లిమ్స్ అయినటువంటి ఈ పాలస్తీనియన్కి మీరు ఇచ్చిన సమర్థన హిందువుల యొక్క రెస్టారెంట్స్కి మీరు ఎందుకు ఇవ్వట్లేదు? ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరినీ ఒకటేలా చూడాలి కదా మీరు. కానీ అక్కడ ఉన్నటువంటి భారతీయ రెస్టారెంట్స్ ఏవైతే ఉన్నాయో లండన్లో, అక్కడ రైడ్ చేసి అక్కడ ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళందరినీ నేను వెనక్కి పంపిస్తాను అని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అన్ఫార్చునేట్గా ఆయనకి కేర్ స్టార్మర్కి ఏమైందంటే, అక్కడ హిందూ పేర్లు ఉంటాయి రెస్టారెంట్స్, కానీ రన్ చేసేది పాకిస్తానీస్, బంగ్లాదేశీస్. కరెక్ట్. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అక్కడి నుంచి వస్తుంది. భారతదేశం నుంచి రావట్లేదు నేను అనట్లేదు, భారతదేశం నుంచి కూడా ఇల్లీగల్గా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, లేరని నేను అనట్లేదు. కానీ ఈ రెస్టారెంట్స్ అని వాళ్ళు రన్ చేస్తున్నారు. ఈ కంప్లీట్ హిపోక్రసీ యొక్క కేర్ స్టార్మర్ యొక్క హిపోక్రసీ స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ. అంటే హిందూ పేరుంది కాబట్టి నువ్వు టార్గెట్ చేస్తున్నావు. ఫర్ ఇన్స్టెన్స్ అదేదో ద రాజ్ రెస్టారెంట్ ఉంటుంది, అంటే బ్రిటిష్ రాజ్ అంటే పాకిస్తాను, బంగ్లాదేశ్ కూడా బ్రిటిష్ రాజ్లో భాగమే కదా, అంతే. హిందూ పేరు ఉంటుంది అక్కడ. మన ఏదో థార్ రెస్టారెంట్ అని ఉంటుంది, థార్ డెజర్ట్ మనకు ఉన్నది. సో ఇటువంటి పేర్లు, సూడో పేర్లు పెట్టుకొని నడిపించుకుంటుంటారు. అటువంటి వాటిలో వెళ్ళి రైడ్ చేశాడు. అంటే అదే కనుక ఇస్లామిక్ పేరు ఉంటే కనుక సమర్థిస్తున్నాను. ఎంత హిపోక్రసీ. కరెక్ట్. బ్రిటిష్ వాళ్ళు ఎప్పటి నుంచో హిపోక్రెట్సే వాళ్ళు. ఈవెన్ మన మీద ఆధిపత్యం చెలాయించినప్పుడు కూడా, బ్రిటిష్ సామ్రాజ్యం ఉన్నప్పుడు కూడా ముస్లిమ్స్నే వాళ్ళు ఎక్కువ ఫేవర్ చేశారు. హిందువులకు వ్యతిరేకంగానే వాళ్ళు చట్టాలన్నీ తీసుకొచ్చారు. గతంలో ఎండోమెంట్స్ యాక్ట్ తీసుకొచ్చారు, హిందూ ఎండోమెంట్స్ యాక్ట్. కానీ ముస్లిం ప్రాపర్టీస్కి ఇంత వాళ్ళ ఎటువంటి చట్టం అప్పుడు తీసుకురాలేదు. ఫైనల్గా పాకిస్తాన్ని క్రియేట్ చేశారు, కానీ హిందువుల, అక్కడ ఉన్నటువంటి హిందువుల గురించి వాళ్ళు ఏం పట్టించుకోలేదు. కాబట్టి ఇదంతా కూడా అంటే వాళ్ళ వెస్టర్న్ హిపోక్రసీలో భాగం ఇది. వాళ్ళ నీతి ప్రవచనాలు ఒక విధంగా ఉంటాయి, వాళ్ళ దేశంలో వాళ్ళు చేసేటువంటి పనులన్నీ కంప్లీట్ ఆపోజిట్గా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.